పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. పరమాత్మ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసిన పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. చాలండి ప్రియులరా, ఈ మాట జాగ్రత్తగా గనక మనము ధ్యానము చేసినట్లయితే పరమగీత గ్రంథములో పరమాత్మ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు వ్రాసిన ఈ గ్రంథములో ప్రియులరా 5వ అధ్యాయములో 9వ వచనములో వ్రాయబడి ఉన్న మాట ఏమై ఉన్నది అంటే, స్త్రీలలో అధిక సుందరవగుదానా అని వ్రాసినట్లు మనము చూస్తా ఉన్నా. ప్రియులరా, జాగ్రత్తగా గనక మనము ధ్యానము చేసినట్లయితే ఈ సుందరగు దానా అని చెప్పి ఎవరు సంబోధించుచున్నారు అని గనక మనము గమనించినట్లయితే ప్రియులరా, ఈ సంభాషణలో మనకు ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులరా, ఒకరు ఎవరై ఉన్నారు అంటే యెరూషలేము కుమార్తెలు. ప్రియులరా, ఈ యెరూషలేము కుమార్తెలు ఎవరితో మాట్లాడుచు ఉన్నారు అంటే సియోను కుమార్తె అనగా వధువు సంఘముతో వారు మాట్లాడుచు ఉన్నట్లు ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నారు. ప్రియులరా, జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అనగా ఎవరై ఉన్నారో ఒక్కసారి మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నారు. ప్రియులరా, మనందరికీ కూడా తెలుసు, యెరూషలేము అది పరిశుద్ధ పట్టణము, అది దేవుని యొక్క స్థావరము. అయితే ప్రియులరా, ఇటువంటి ఈ పట్టణము భూలోకములో ఉన్న ఈ యెరూషలేము పట్టణములో ప్రియులరా మనందరికీ కూడా తెలుసు, అక్కడ దేవుని యొక్క ఏర్పాటులో ప్రియులరా అక్కడ మరి రాజు అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవాతి దేవుడు మొదటి మందిరమును ఆయన నిమిత్తము అక్కడ నిర్మాణము చేసినట్లు ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నా. ప్రియులారా, చూడండి, ఈ యెరూషలేము పట్టణములలో ఈ యెరూషలేము కుమార్తెలు అన్నవారు ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ యెరూషలేము కుమార్తెలలో 2 రీతులుగా వీరు ఉన్నట్లు మనము చూస్తా ఉన్నా. ప్రియులారా, చూడండి, ఆ యెరూషలేము పట్టణములో ఉన్న వారందరూ కూడా రక్షింపబడిన వారు కారు, లేక ఆ యెరూషలేము పట్టణములో ఉన్నవారందరూ కూడా రక్షింపబడిన వారు కూడా కాదు. అనగా ఇక్కడ ఆ స్త్రీలలో మనము ఎవరిని చూస్తున్నామంటే రక్షింపబడిన వారిని చూస్తున్నాము, రక్షింపబడని వారిని కూడా చూస్తున్నాం. చూడండి, ఏదైనా ఒక స్థలములో మనం ఉన్నామనుకోండి, ఆ స్థలమునకు ఆ పేరును బట్టి చాలా కూడా ప్రఖ్యాత అన్నది చాలా కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఆ పట్టణంలో ఉన్నవారందరూ కూడా అట్టి స్థితి కలిగి ఉంటారా అంటే ప్రియులారా, చూడండి, కొంతమంది కలిగి ఉండరు, కానీ కొంతమంది కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ యెరూషలేము కుమార్తెలలో మనం ఎవరిని చూస్తున్నామంటే రక్షింపబడిన వారిని చూస్తున్నాము, రక్షింపబడని వారిని కూడా మనము చూస్తున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ ఈ యెరూషలేము కుమార్తెల గురించి జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే ప్రియులరా లూకా సువార్తను ఒకసారి చూద్దామండి. వైద్యుడైనటువంటి లూకా గారు రాసిన లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనమును గనక మనము గమనించినట్లయితే యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చాలండి ప్రియులరా, ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మొదటి రాకడలో ప్రియులరా ఆయన మరి సర్వలోకము రక్షింపబడాలని ఆయన తన రక్తమును చిందించడానికి ఆ కలువరి గిరి మీదకు ఆయన వెళ్ళుచూ ఉంటుండగా ఆయన ఆ బలమైన బరువైన సిలువను ఆయన ఆ యెరూషలేము వీధులలో ఆయన మరి మోసుకొని పోవచ్చు ఉంటుండగా ప్రియులరా అక్కడ కొంతమంది ఏడ్చుచున్నారు. దేవుని నామము స్తోత్రం. కొంతమంది ఏడ్చుచున్నారు.
ప్రియులారా, వారు ఎందుకు ఏడుస్తున్నారంటే యేసుక్రీస్తు వారు ఆయన నిరపరాధని, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడని, యేసుక్రీస్తు వారు ఏ పాపము చెయ్యలేదని, ఆయనను భయంకరముగా హింసిస్తున్నారని అక్కడ కొంతమంది కుమార్తెలు చూచి యేసయ్యను చూడగానే వారు ఏం చేస్తున్నారంటే ఏడ్చుచున్నారు. ఆ ఏడ్చుచున్న వారితో ప్రియులారా ఆయన ఏమంటున్నారంటే, యెరూషలేము కుమార్తెలారా, దేవుని నామము స్తోత్రం, యెరూషలేము కుమార్తెలారా. ప్రియులారా, ఈ యెరూషలేము కుమార్తెలు అక్కడ ఏడ్చుచున్నారు, కొంతమంది ఏడ్చుచున్నారు. అయితే ప్రియులారా గమనించండి, మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయనను చూచి అవహేళన చేయుచున్నారు. ప్రియులారా చూడండి, వారు ఉన్న స్థలము ఒకటే స్థలము, అదే యెరూషలేము. ప్రియులారా, ఆ యెరూషలేములో పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు అక్కడ ఆయన రక్షణ సంకల్పములో ఆయన పరిశుద్ధ రక్తమును చిందించుటకు వెళుతూ ఉన్నప్పుడు ఆ స్థలములో ఉన్నవారు ప్రియులారా గమనించండి, కొంతమంది ఏడ్చుచున్నారు, కొంతమంది నవ్వుచు ఉన్నారు. ఈరోజు సంఘం యొక్క పరిస్థితి కూడా ఎలాగ ఉన్నది అంటే, మందిరమునకు వచ్చిన వారందరూ కూడా పరలోకమునకు చేరరు. ఈరోజు మందిరములో అడుగుపెట్టిన వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధానములోనికి చేర్చబడరు. ప్రియులారా చూడండి, కొంతమంది యెరూషలేము కుమార్తెల వలె ఏడ్చుచు రక్షణ కొరకు ఎంతో తాపత్రయపడి వారు సమస్తమును కూడా విడిచిపెట్టి మందిరమునకు వస్తూ ఉంటే, మరికొంతమంది ఉంటున్నారు, వారు ఎలాగ ఉన్నారు అంటే నామమాత్రముగా వచ్చేవారు, ఆచార ప్రకారముగా వచ్చేవారు. ప్రియులారా, ఇటువంటి వారు మరి రాకడలో ఎత్తబడతారా అంటే వారు ఎత్తబడరు. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ యెరూషలేము కుమార్తెలు ఇప్పుడు అడుగుచు ఉన్నారు. ఎవరిని అడుగుచు ఉన్నారంటే సియోను కుమార్తెను అడుగుచు ఉన్నారు. ఏమడుగుచున్నారంటే, స్త్రీలలో అధిక సుందరివగు దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ప్రియులారా గమనించండి, ఇక్కడ సియోను కుమార్తె అనగా వధువు సంఘము. అందుకే ప్రియులారా జాగ్రత్తగా గనక మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చూద్దామండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ప్రియులారా, అక్కడ ప్రవచనము నెరవేర్చబడినట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, అక్కడ మరి యేసుక్రీస్తు వారు ఆయన గార్భదము ఆయన ఎక్కి ఆ యెరూషలేము వీధులలో జయోత్సాహముతో ఆయన వస్తూ ఉన్నారని ఏదైతే అక్కడ మరి పాత నిబంధనలో చెప్పబడినదో, ప్రియులారా అక్కడ ఆ పాత నిబంధనలో చెప్పబడిన ప్రియులారా ఆ వాక్యము జకరియా గ్రంథములో చెప్పబడిన ఆ వాక్యము నెరవేర్చబడుట ప్రియులారా మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా ఇక్కడ వారు అడుగుచు ఉన్నారు. ప్రియులారా, వారు అడుగుచున్న మాటను గనక మనము గమనించినట్లయితే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. యెరూషలేము కుమార్తెలు ఎవరిని అడుగుతున్నారంటే సియోను కుమార్తెను అడుగుతున్నారు. ఇదిగో నీ ప్రియుడు ఉన్నాడు కదా, నీ ప్రియుని విశేషము ఏమి. అయితే ప్రియులారా, ఈరోజు మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమయ్యున్నది అంటే, ఇక్కడ మనకు ఇద్దరు ప్రియులు కనబడుతున్నారు. జాగ్రత్తగా వినండి. వేరు ప్రియుడు, నీ ప్రియుడు. దేవుని నామము స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారండి? ఇక్కడ ఇద్దరు ప్రియులు కనబడుతున్నారు. వేరు ప్రియుడు, నీ ప్రియుడు.
ప్రియులారా గమనించినట్లయితే ఈ వేరు ప్రియుడు అన్నవారు ఎవరో నేటి దినమున మొట్టమొదటి మనము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ వేరు ప్రియుడు అనగా ఎవరై ఉన్నారు అంటే ఈ లోక సంబంధము కలిగిన వాడు. దేవుని నామము స్తోత్రం. ఈ లోక సంబంధము కలిగిన వాడు వేరు ప్రియుడు. ప్రియులారా, ఈ వేరు ప్రియునికి వేరొక పేరు ఏమై ఉన్నది అంటే దొంగ. దేవుని నామము స్తోత్రం. ఏంటండి ఆయన పేరు? దొంగ. ప్రియులారా చదువుదాం యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారు చూడండి, ఇక్కడ వేరొక ప్రియుడు ఉన్నాడు. ఆ వేరొక ప్రియుడిని ఇప్పుడు లోకమంతా కూడా ఏం చేస్తుందంట? ప్రేమిస్తుందంట. ఈ లోక సంబంధికులు అందరూ కూడా ఆ వేరు ప్రియుడిని ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నాడంట. ప్రియులరా, ఆ వేరు ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే లోకనాథుడు అనగా ప్రియులరా సాతానుడు. ఈ సాతానికి వేరొక పేరు ఏమై ఉన్నది అంటే దొంగ. అందుకే ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయములో 10వ వచనములో వ్రాయబడి ఉన్న మాట, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు అనగా ప్రియులారా గమనించండి, ఈ వేరు ప్రియుడు ఏం చేస్తాడంట? దొంగతనము చేస్తాడంట. ఇటువంటి దొంగతనము హత్య చేస్తాడంట. ప్రియులరా నాశనము చేస్తాడంట. అనగా ప్రియులరా, ఈ అంత్యకాలములలో ఉన్న మనము గ్రహించవలసినది ఏమై ఉన్నది అంటే ప్రియులరా, మరి గొర్రెను పోలిన ప్రియులరా, మరి వేషధారణ కలిగిన ఆ అంత్యక్రీస్తు వచ్చుచు ఉన్నప్పుడు ప్రియులరా, అతడు దేనికి వస్తాడంటే నాశనము చేయడానికే వస్తాడు. సంఘమును నాశనము చేయడానికే వస్తాడు. సంఘమును నశింప చేయడానికే వస్తాడని ప్రియులరా మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా గనక మనము గమనించినట్లయితే ఈ వేరొక ప్రియుడు యొక్క మరి యొక్క పేరు ఏమై ఉన్నది అంటే జీతగాడు. దేవుని నామము స్తోత్రం. ఏంటండి వేరొక పేరు ఏమై ఉన్నదండి? జీతగాడు. చదువుదాం ప్రియులరా, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనమును చూద్దాం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ప్రియులారా చూడండి, రెండవదిగా ఈ వేరొక ప్రియుడు ఎవరై ఉన్నాడు అంటే ఇతడు జీతగాడు. అనగా ప్రియులారా, ఇతడు దేని కొరకు పని చేస్తాడంటే జీతము కొరకే పని చేస్తాడు. చూడండి, సొంతంగా మనం మరి అనుకుంటే ఆ పని మనం ఎలా చేస్తాం? చాలా కూడా శ్రద్ధగా చేస్తాం. కానీ ప్రియులారా, వేరొకరి పని అనుకోండి, మనం ఎలా చేస్తామో ఆ పనిని చాలా కూడా నిర్లక్ష్యంగా చేస్తాం. ప్రియులారా, ఈ వేరొక ప్రియుని యొక్క స్వభావం ఏమై ఉన్నది అంటే ఇతడు జీతగాడు కాబట్టి ప్రియులారా, ఏదైనా ఒక ఆపద గనక వచ్చినదనుకోండి ప్రియులారా, ఇతని స్వభావం ఏమిటి అంటే ఇతడు తన గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. ఈరోజు చాలామంది ప్రియులారా ఈ లోకములో ఆకర్షితులై ప్రియులారా మరి సాతానికి లోబడతా ఉన్నారు. కానీ ప్రియులారా గమనించండి, సాతానికి లోబడిన తరువాత వారికి భయంకరమైన బలహీనత అన్నది వచ్చినప్పుడు సాతాను వారిని స్వస్థపరుస్తుందా? ఏం చేస్తుంది? ఆ సమయంలో విడిచి పారిపోతుంది. ప్రియులారా, భయంకరమైన మరి ఆ దుర్గుణములన్నీ కూడా మరి ఆయా స్థలములలో ఉన్న వారికి ఆ సాతాను అబ్బివేసిన తర్వాత వారు నశించిపోతున్నప్పుడు ప్రియులారా ఈ సాతాను వారిని ఏమైనా రక్షిస్తుందా?
రక్షించదు. వారు ఇంకా కూడా నశించిపోవాలని ఈ సాతాను ఏం చేస్తూ ఉంటుంది, వారిని విడిచి పారిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ వేరొక పేరు ఏమై ఉన్నది అంటే జీతగాడు. ప్రియులారా, మూడవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ వేరొక ప్రియుని యొక్క మరి యొక్క పేరు ఏమై ఉన్నది అంటే అబద్ధములకు జనకుడు. దేవుని నామము స్తోత్రం. అబద్ధములకు జనకుడు. చదువుదామండి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఈ వేరొక ప్రియుడు ఎవరై ఉన్నారంటే అబద్ధమునకు జనకుడు. ప్రియులారా, మనందరికీ కూడా తెలుసు, ఆది కాండములోనే ఈ అబద్ధమునకు జనకుడైనటువంటి ఈ సాతాను ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను ఆయన మోసపరిచినట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, చూడండి, ఈరోజు ఎవరైనా సూటిగా మాట్లాడితే మనకి చాలా కూడా ఏం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అదే ఎవరైనా మనల్ని బాగా పొగుడుతున్నారనుకోండి, మనకేం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అందుకే ఈరోజు సూటిగా మాట్లాడే దైవజనులను చాలామంది ఇష్టపడట్లే. అవునంటారా కాదంటారా? వాక్యం ద్వారా సూటిగా ఏదైనా ఖండించే వాక్యం మాట్లాడినా, లేకపోతే సూటిగా ఇదిగో మీరు పలానా తప్పు చేస్తున్నారు, ఇదిగో ఇది మరి దైవ చిత్త ప్రకారము మీరు చెయ్యట్లేదు, ఇది బైబిల్ అనుసారం కాకుండా మీరు చేస్తున్నారని ఎవరైనా మరి దైవ సేవకులు హెచ్చరించారనుకోండి, వచ్చే వారం మందిరంకి వస్తామా రామండి. వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం, బాగా పొగిడే వారి దగ్గరికి వెళ్ళిపోతామంట. కాబట్టి ప్రియులారా, గమనించండి, మూడవదిగా ఈయన పేరు ఏమై ఉన్నది అంటే అబద్ధములకు జనకుడు. ప్రియులారా, నాలుగవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, నాలుగవదిగా ఈ వేరొక ప్రియుని యొక్క మరి యొక్క పేరు ఏమై ఉన్నది అంటే అబద్ధపు క్రీస్తు. దేవుని నామము స్తోత్రం. వేరొక పేరు ఏమై ఉన్నది అండి, అబద్ధపు క్రీస్తు. చదువుదామండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. చూడండి ప్రియులరా, అంత్యకాలములో మనం ఉన్నాం కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనకు అనేక మంది క్రీస్తులు ఇప్పుడు మనకు కనబడుతున్నారు. ప్రియులరా, చాలాసార్లు మనం గమనిస్తే ఆయా స్థలాలలో ప్రియులరా చాలామంది తమను తామే ఎలాగ ప్రకటించుకుంటున్నారంటే నేనే క్రీస్తునని ప్రకటించుకుంటున్నారు. ప్రియులరా, గమనించండి, ఈ వేరొక ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే అబద్ధపు క్రీస్తు. ప్రియులరా, రాకడ కాలంలోని మనం ఉన్నాము కాబట్టి ప్రియులరా, మనము సియోను కుమార్తెగా మనము ఎంచబడాలి అంటే, వధువు సంఘముగా ఎంచబడాలి అంటే ప్రియులరా, గమనించండి, మనము వేరొక ప్రియుని వైపు మనము వెళ్ళకూడదు, కానీ మనము ఎవరి వైపు మనము రావాలి అంటే నా ప్రియుని వైపు రావాలి. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే నీ కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారు.
నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే నీ కొరకు నా కొరకు మరి ఆయన పరలోక స్వాస్థ్యమును విడిచిపెట్టిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ప్రియులారా గమనించండి, ఈ నా ప్రియుడు అనగా ఎవరై ఉన్నారంటే ప్రియులారా గమనించండి, ఈయన మంచి గొర్రెల కాపరి. హల్లెలూయా. ఈయన ఎవరై ఉన్నారండి? ఈయన మంచి గొర్రెల కాపరి. ప్రియులారా చదువుదాం యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనము నుండి గనక మనము గమనించినట్లయితే, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగునో ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుదును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియులారా చూడండి, నీ ప్రియుడు చేసే పని ఏమై ఉన్నది అంటే, వేరొక ప్రియుడైతే జీతము తీసుకొని పని చేస్తాడు. కానీ నీ ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మంచి గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు తన ప్రాణమును సమర్పించి ఉన్నారు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆయన మన మంచి గొర్రెల కాపరి. రెండవదిగా కనుక మనము గమనించినట్లయితే ప్రియులారా, నా ప్రియుడు ఎటువంటి వాడై ఉన్నాడు అంటే ప్రియులారా గమనించండి, ఈ సృష్టికి ఆది అయి ఉన్నవాడు. హల్లెలూయా. నా ప్రియుడు ఎటువంటి వాడండి? సియోను కుమార్తె యొక్క ప్రియుడు ఎటువంటి వాడంటే ఈ సృష్టికి ఆది అయి ఉన్నవాడు. ప్రియులారా చదువుదాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. లవోదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా, ఈ సృష్టికి ఆది ఎవరై ఉన్నారండి? మన ప్రభువే ఈ సృష్టికి ఆది అయి ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఆది అయి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆయన మన ప్రియుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన చేత మనము సృజించబడిన వారము కాబట్టి, ఆయన చేత మనము సృష్టింపబడిన వారము కాబట్టి ప్రియులారా, ఆయన చేత మనము విమోచింపబడిన వారము కాబట్టి ప్రియులారా గమనించండి, ఆయన లేకుండా ఏదియు కూడా లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైనా చెప్పగలరా? దేవుడు లేకుండా నేను ఉన్నాను అని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు ప్రియులారా గమనించండి, ఈరోజు మరి శాస్త్రవేత్తలు అన్నీ కూడా కనుక్కోగలుగుతున్నారు, ఒకటి కనుక్కోలేకపోతున్నారు. అదేమిటి అంటే ప్రియులారా గమనించండి, ఈ జీవము. హల్లెలూయా. ఈ జీవము ఎలాగ సృష్టించాలి? ప్రియులారా, ఈ జీవము మరి గతించిపోయిన తర్వాత ఈ జీవము ఎక్కడికి వెళతాది అన్న సంగతి మాత్రము ప్రియులారా వారి తెలివికి జ్ఞానమునకు అంతు చెక్కట్లేదు. కాబట్టి ప్రియులారా, ఆయన లేకుండా ఏది కూడా లేదు. ప్రియులారా, మూడవదిగా నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన పరలోకము నుండి వచ్చిన జీవాహారము. నా ప్రియుడు ఎవరై ఉన్నారండి? నా కొరకు పరలోకము నుండి వచ్చిన జీవాహారము. ప్రియులారా చదువుదాం యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనము నుండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చాలండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. అయితే ప్రియులారా, ఈ జీవాహారము ఎక్కడ నుండి వచ్చిందంట? పరలోకము నుండి వచ్చినదంట. ప్రియులారా, ఆయన జీవాహారమై ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో ప్రియులారా గమనించండి, వారు తరతరములు జీవిస్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
ఈరోజు నీవు ఆయనను నీవు విశ్వసిస్తే నీవు తరతరములు నీవు జీవిస్తావు. ఈరోజు నీవు ఆయన యందు నీ నమ్మకమును నీ నమ్మికను ఉంచితే నీలో ఉన్న ప్రతి బాధ తొలగింపబడుతుంది, ప్రతి శ్రమ కూడా తొలగింపబడుతుంది. కాబట్టి ప్రియులారా, మూడవదిగా ఆయన పరలోకము నుండి వచ్చిన జీవాహారము. ప్రియులారా, నాలుగవదిగా నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన విమోచకుడు. దేవుని నామము స్తోత్రం. ఆయన ఎవరై ఉన్నారండి? ఆయన విమోచకుడు. ప్రియులారా, చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దేవుని నామము స్తోత్రం. ప్రియులారా, చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు ఎక్కడ నుండి వస్తాడంట? అమ్మాయి ఎక్కడ నుండి వస్తాడు? సియోనులో నుండి వస్తాడు. ప్రియులారా, సియోనులో నుండి వచ్చి ఈ విమోచకుడు చేసే పని ఏమై ఉన్నది అంటే యాకోబులోని ఉన్న ప్రతి భక్తిహీనతను ఆయన తొలగింపజేస్తాడు. ప్రియులారా, మనము భక్తిహీనులుగా మనము ఉన్నప్పుడు, మనము పాపములో ఉన్నప్పుడు ప్రియులారా, గమనించవలసిన విషయం ఏమై ఉన్నది అంటే విమోచకుడైన ఈ ప్రియుడు, విమోచకుడైన నా ప్రియుడు ఆయన సర్వమును కూడా విడిచిపెట్టి రిక్తునిగా ఆయన పరలోకము నుండి భూలోకమునకు ఆయన వచ్చి ఒక గొప్ప విమోచన నాకు నీకు అనుగ్రహింప చేసినట్లు ప్రియులారా మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఐదవదిగా గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, ఐదవదిగా నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారండి? ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రియులారా, చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్న మాట, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయై ఉన్నాను. ప్రభు నామము స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారండి? ఆయన ప్రకాశమానమైన దావీదు వేరు చిగురు నుండి వచ్చిన ప్రకాశమానమైన వేకువ చుక్క ఆయన అయి ఉన్నారు. ఈయన ఎవరై ఉన్నారు అంటే ఈయన నా ప్రియుడు. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆరవదిగా గనక మనము గమనించినట్లయితే నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన రెండవ ఆదాము. దేవుని నామము స్తోత్రం. ఆయన ఎవరై ఉన్నారు అంటే ఆయన రెండవ ఆదాము. ప్రియులారా, చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. దేవుని నామము స్తోత్రం. మొదటి ఆదాము నుండి ప్రియులర మనకేం కలిగినది అంటే మరణము అన్నది కలిగినది. కానీ ప్రియులర గమనించండి, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి నుండి ప్రియులర మనకు ఏమి కలుగుచున్నది అంటే జీవము కలుగుచున్నది. దేవుని నామము స్తోత్రం. నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన కడపటి ఆదామైనటువంటి నా కొరకు ప్రాణము పెట్టి నన్ను జీవింపచేసిన నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రియులరా, ఏడవదిగా చూద్దాం. నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన మూలరాయి. దేవుని నామము స్తోత్రం. నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన మూలరాయి. చదువుదాం ప్రియులరా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము.
క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా, ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని నామము స్తోత్రం. ఇప్పుడు నా ప్రియుడు ఎవరై ఉన్నారు అంటే ఆయన మూలరాయి. ప్రియులరా, ఈ మూలరాయి మీద ఆయన ఎవరిని కట్టుచున్నారు అంటే తాను ఇష్టపడిన వధువు సంఘమును ఆయన కట్టుచు ఉన్నారు. ప్రియులరా గమనించండి, మొదటి ఆదాము నుండి ప్రియులరా మరి దేవాతి దేవుడు మొదటి ఆదాము ఒంటరిగా ఉండుట మేలు కాదని ప్రియులరా మొదటి ఆదాము ప్రక్కట ఎముక నుండి ప్రియులరా ఆయన మరి ఒక స్త్రీని తయారు చేశారు. ప్రియులారా గమనించండి, ఆ స్త్రీని ఏమన్నారు అంటే నారి అన్నారు. నాలో సగభాగము కాబట్టి ఆమెను ఏమన్నారు? నారి అన్నారు. ప్రియులారా, ఇప్పుడు కడపటి ఆదాము మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి కొనిన సంఘమే వధువు సంఘము అనగా ప్రియులారా క్రీస్తు యేసులో నుండి వచ్చిన సంఘము వధువు సంఘము. ఇప్పుడు మొదటి ఆదాము మరణించాడు. మొదటి ఆదాములో నుండి వచ్చిన నారి మరణించింది. కానీ ప్రియులారా గమనించండి, కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు యుగ యుగములు జీవించుచున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు యుగ యుగములు జీవించుచున్న క్రీస్తు యేసులో నుండి వచ్చిన మూల రాయి మీద కట్టబడిన ఈ వధువు సంఘము యుగ యుగములు జీవిస్తుంది. నిత్య రాజ్యములో జీవిస్తుంది, పరలోక రాజ్యములో జీవిస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిత్య నివాసములో ఈ సంఘము జీవిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? నీ ప్రియుడు ధవలవర్ణుడు, నీ ప్రియుడు రత్నవర్ణుడు. ప్రియులారా చూడండి, ధవలవర్ణుడు అనగా తెలుపునకు అది సాదృశ్యముగా ఉన్నది. ప్రియులారా తెలుపు దేనికి సాదృశ్యము అంటే ప్రియులారా గమనించండి, పరిశుద్ధతకు సాదృశ్యము. ప్రియులారా రత్నవర్ణుడు అనగా ప్రియులారా ఎరుపుకు సాదృశ్యము. ప్రియులారా ఎరుపు దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా రక్షణకు సాదృశ్యము. ఇప్పుడు తెలుపు ఎరుపు కలిగిన వారు ఎవరై ఉన్నారు అంటే నిత్య నివాసి అయినటువంటి వధువు సంగమునకు మూల రాయి అయినటువంటి ప్రియులారా మరి విమోచకుడైనటువంటి పరలోకము నుండి వచ్చిన జీవాహారమైనటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ధన్యులము. ఎందుకు ధన్యులం అంటే మనము వేరు ప్రియుని వారము కాదు, కానీ మనము ఎవరం అంటే నా ప్రియుని వారము. దేవుని నామము స్తోత్రం. మనం ఎవరమై ఉన్నామండి? నా ప్రియుని వారమై ఉన్నాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడు. దేవుని నామము స్తోత్రం.